అందరికీ నమస్కారం। ఈరోజు మన టాపిక్ అమలయోగం గురించి విశ్లేషణ। జాతక పారిజాతంలోని అమలయోగానికి సంబంధించిన శ్లోకం ఇది। దీని యొక్క భావం ఏమిటంటే జన్మ సమయమున చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ దశమ భావం ఉన్న శుభగ్రహం ఉన్న అమలయోగము। అమలయోగ సంజాతుడు కీర్తి సంపత్తి జీవితాంతం వరకు ఉండి జీవిస్తాడు అని చెప్పబడి ఉన్నది। ఈ యోగం అనేటువంటిది దశమ భావానికి సంబంధించినది। లగ్నానుసారం శుభగ్రహాలు ఏవి పాపగ్రహాలు ఏవి అనేటువంటివి ముందుగా విభజన చేసుకొని లగ్నం నుంచి దశమ స్థానంలో శుభగ్రహం ఉంటే అప్పుడు ఈ యోగం ఉంది అని చెప్పవలసి ఉంటుంది। అంతేగాని చంద్రుడు అనేటువంటి స్థానం నుంచి 10వ స్థానంలో గ్రహం ఉంటే ఈ యోగం ఉందని చెప్పకూడదు। ఎందుకంటే లగ్నం ద్వారానే భావాలు అనేటువంటివి ఏర్పడతాయి। చంద్రుడు అనేటువంటి స్థానం నుంచి భావాలని ఎవరు లెక్క తీసుకోరు। ఆ విధంగా మనం ఆలోచన చేసి ఫలితాన్ని చెప్పవలసి ఉంటుంది। ఇక్కడ ఉదాహరణగా పరిశీలన చేస్తే లగ్నం నుండి దశమ స్థానం మేషం అవుతుంది। మేషంలో లగ్నానుసారం గురువు అనేటువంటి వాడు భాగ్యాధిపతి అవుతున్నాడు కాబట్టి శుభగ్రహం అవుతున్నాడు। భాగ్యాధిపతి అయినటువంటి గురువు మేషంలో అంటే దశమ స్థానంలో ఉండి దశమ భావాన్ని శుభపరుస్తున్నాడు కాబట్టి ఈ అమలాయోగంలో చెప్పబడిన ఫలితం జరుగుతుందని చెప్పవచ్చు। అంతేగాని చంద్రుడు అనేటువంటి స్థానం నుంచి మనం దశమ స్థానాన్ని లెక్క పెడితే అది మిథునం అవుతుంది। మిథునము కర్కాటక లగ్నానికి వ్యయస్థానం అవుతుంది। ఆ వ్యయస్థానంలో గురుగ్రహం అనేటువంటి వాడు ఉంటే వ్యయభావానికి సంబంధించినటువంటి ఫలితాలు ఇస్తాడు కానీ దశమ భావానికి సంబంధించిన ఫలితాలను ఇవ్వడు। కనుక ఈ విషయాన్ని ఈ విధంగా మనం పరిశీలన చేసి ఫలితాలను చెప్పవలసి ఉంటుంది। ఎప్పటికైనా లగ్నం అనేటువంటిది ఏర్పరచుకొని ఆ లగ్నానుసారం శుభగ్రహాలు ఏవి పాపగ్రహాలు ఏవి అనేటువంటివి విభజన చేసుకొని భావకారకత్వాలు గ్రహకారకత్వాలని ఆధారంగా చేసుకొని ఫలితాలను చెప్పాలి కానీ కేవలం యోగాలలో చెప్పబడినటువంటి ఫలితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పకూడదు। ఎందుకంటే లగ్నం అనేది మార్పు చెందినప్పుడు భావాలు అనేటువంటివి కూడా మార్పు చెందుతూ ఉంటాయి। మనకు రోజుకు 12 లగ్నాలు అనేటువంటివి ఉదయించి అస్తమిస్తుంటాయి। అప్పుడు భావాలు అనేటువంటివి కూడా 12 రకాలుగా మార్పు చెందుతాయి। కనుక మనం ఏ యోగాన్ని అయినా కానీ ఆ యోగము ఏ భావాలకు సంబంధించిందో ఆ భావాల పైన లగ్నానుసారం శుభగ్రహాలు ఏమన్నా ఉంటే అప్పుడు మాత్రమే యోగం కలిగిస్తాయి అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఫలితాలని చెప్పవలసి ఉంటుంది। యోగాలలో చెప్పబడినటువంటి సూత్రాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెబితే అవి అనుభవంలో ఫలించవు। ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను। మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం। ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి।